నూరంతలుగా అదొక ఫలభరితముగా మీరు చేసి, మా ఆత్మీయ జీవితాలను ప్రభా మీరు ఇంకా ప్రభా బలపరచమని ప్రార్థన చేస్తూ, ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఒక పాట పాడుచు ఉండగా మనం ప్రభువుని స్తుతించుకుందాం. పునరుద్ధానుడా నా యేసయ్యా, మహిమా పూర్ణుడా నా యేసయ్యా, మరణమునే నీవు జయించినావు, జీవమునే నాకు ఇచ్చినావు. అందరం కలిసి పాడుకుందాం. పునరుద్ధానుడా నా యేసయ్యా, మహిమా పూర్ణుడా నా యేసయ్యా, మరణమునే నీవు జయించినావు, జీవమునే నాకు ఇచ్చినావు. పాపమా పాపమా నీ శక్తి ఎక్కడా, మరణమా మరణమా నీ జయమెక్కడా, పాపమా పాపమా నీ శక్తి ఎక్కడా, మరణమా మరణమా నీ జయమెక్కడా. పునరుద్ధానుడా నా యేసయ్యా, మహిమా పూర్ణుడా నా యేసయ్యా, చేతి వ్రాతను చెరిపివేసి నాదు పాపము తీసివేసి, చేతి వ్రాతను చెరిపివేసి నాదు పాపము తీసివేసి, సంపూర్ణ జీవము నాకు ఇచ్చి నీలో నన్ను దాచినావా, సంపూర్ణ జీవం నాకు ఇచ్చి నీలో నన్ను దాచినావా. పాపమా పాపమా నీ శక్తి ఎక్కడా, మరణమా మరణమా నీ జయం ఎక్కడా, పాపమా పాపమా నీ శక్తి ఎక్కడా, మరణమా మరణమా నీ జయం ఎక్కడా. పునరుద్ధానుడా నా యేసయ్యా, మహిమా పూర్ణుడా నా యేసయ్యా, మరణమునే నీవు జయించినావు, జీవమునే నాకు ఇచ్చినావు. పాపమా పాపమా నీ శక్తి ఎక్కడా, మరణమా మరణమా నీ జయమెక్కడా, పాపమా పాపమా నీ శక్తి ఎక్కడా, మరణమా మరణమా నీ జయమెక్కడా. పునరుద్ధానుడా నా యేసయ్యా, మహిమా పూర్ణుడా నా యేసయ్యా, మరణపు ముల్లును విరుగగొట్టి రెండవ మరణము తీసివేసి, మరణపు ముల్లును విరుగగొట్టి రెండవ మరణము తీసివేసి, అనంత కాలపు జీవమునిచ్చి నీలో నన్ను కాచినావా, అనంత కాలపు జీవమునిచ్చి నీలో నన్ను కాచినావా. పాపమా పాపమా నీ శక్తి ఎక్కడా,
మరణమా మరణమా నీ జయమెక్కడా? పాపమా పాపమా నీ శక్తి ఎక్కడా? మరణమా మరణమా నీ జయమెక్కడా? పునరుద్ధానుడా నా యేసయ్యా, మహిమా పూర్ణుడా నా యేసయ్యా. మరణమునే నీవు జయించినావు, జీవమునే నాకు ఇచ్చినావు. మరణమునే నీవు జయించినావు, జీవమునే నాకు ఇచ్చినావు. యేసయ్యా, నువ్వు పునరుద్ధారుడు అయిన గొప్ప దేవుడు అయ్యా. మరణమునే జయించి మాకు జీవాన్ని ఇచ్చిన ఒకే ఒక్క సజీవమైన దేవుడు నువ్వే యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఇక మా జీవితాల్లో పాపం అనేది ఉండదు. ఎందుకనంటే పాపం యొక్క శక్తిని యేసయ్య మీరు శిలువ మీద విరగ్గొట్టినందున ప్రభా మాకు పాపం మీద జయం ఉంది. మేము ప్రతిరోజు ప్రభా నైనా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మాకు నూతనమైన మార్గాన్ని మీరు తెరిచి ఉంచినందుకు స్తోత్రాలు. మేము నమ్మి ఉన్నాము, విశ్వసించాము ప్రభువా. సిలువలో ప్రభువా యేసయ్య మీతో పాటు మేము కూడా మరణించామని, మీతో పాటు మేము కూడా పాతి పెట్టబడ్డామని, మీతో పాటు మేము కూడా ప్రభ లేపబడ్డామని మేము దృఢంగా నమ్ముచూ ఉన్నాము. నూతనమైన జీవితంలో నడుస్తూ ఉన్నాము. మరణాన్ని, మరణపు ముళ్ళుని ప్రభ విరగ్గొట్టి రెండవ మరణాన్ని ప్రభ తీసివేసి అయా మీ యందు విశ్వసించు వారు జీవిత కాలం అంతయు కూడా ప్రభా ఈ లోకంలో వాళ్ళు ఆనందాన్ని, సంతోషము ప్రభా వాళ్ళు అనుభవిస్తారని, వాళ్ళు ఒక రోజున మరణిస్తే ప్రభా రెండవ మరణం ఉండదని ప్రభా, అనంత కాలపు జీవితంలో మేము కూడా పాత్రలుగా ఉంటామని ప్రభా మీరు మాకు ఇచ్చిన వాగ్దానపు వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు మేము నమ్మి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా మాకు వ్యతిరేకంగా మా మీద ప్రభా నిన్న వ్యతిరేకంగా రాయబడిన చేవ్రాతను కొలొస్సీయుల రాసిన పత్రిక 2:15 అనుగుణంగా ప్రభా అయా నిన్న తీసివేసినందుకు, చెరిపివేసినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇదంతా కూడా మీ కృపే ప్రభువా. అయ్యా ప్రతి పాపము ఒప్పుకుంటూ ఉండగా యేసు ప్రభు యొక్క రక్తం మా మీద పనిచేస్తూ ఉండగా మాకు వ్యతిరేకంగా రాయబడిన ప్రతి ఒక్క చేవ్రాతను ప్రభువా మీరు తీసివేసినందుకు స్తోత్రాలు. హల్లెలూయా. సంపూర్ణ జీవాన్ని మాకు ఇచ్చి ప్రభువా నైనా మా జీవితాల్ని మార్చిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. అయా క్రీస్తునందు మా జీవితము సంపూర్ణంగా చేయబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నీలో మమ్మల్ని దాచావా. కొలొస్సీయుల రాసిన పత్రిక 3:1-2-3 అనుగుణంగా మమ్మల్ని ప్రభా మీలో ప్రభా దాచి ఉన్నందుకు వందనాలు. మమ్మల్ని కాస్తూ ఉన్నందుకు వందనాలు. అయా మీరు కొనుక్కోకుండా, నిద్రపోకుండా ప్రభా మీ యొక్క కనురెప్పలు అయా తండ్రి మీ యొక్క కను సైగులు మా మీద ఉంచుతూ ప్రభా తండ్రి హల్లెలూయా మమ్మల్ని కాచుతున్న దేవా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. నాయనా ఈరోజు నాయన మీరు మా కోసం ఉంచిన ప్రభా వాక్య భాగంలో నుంచి మీరు మాతో మాట్లాడమని అడుగుచ్చు నన్ను తండ్రి. ప్రభా అయ్యా మా జీవితాన్ని మార్చేది యేసయ్యా నీవు మాత్రమే. హల్లెలూయా. ఎలా ఉన్నా సరే ప్రభా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఆ పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకొచ్చేది నీవు మాత్రమే ప్రభా. అయ్యా నైనా పరలోక రాసిన సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి 17వ వచనం వరకు ప్రభా నైనా ఈ రోజు మాకుంచబడిన ప్రభా ఈ వాక్య భాగంలో నుంచి పరిశుద్ధాత్మ దేవ మీరే మాతో మాట్లాడమని అడుగుచు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి 17వ వచనం వరకు ఈరోజు మన వాక్య భాగంలో నుంచి మనం మననం చేసుకుందాం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆమేన్, హల్లెలూయా. ఈ నయను అనేది ఇది గలిలయ ప్రాంతంలో ఉన్న ఒక ఒక పట్టణము. ఈ పట్టణము మరి కపెర్నహూముకి దాదాపు ఒక 25 మైళ్ళ దూరంలో ఉంటా ఉంది. దీని పైన భాగాన్ని అంటే లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే మరి యేసు ప్రభు కపెర్నహూములో ఉన్న మరి శతాధిపతితో మాట్లాడుట, మరి శతాధిపతి ఇంటిలో ఉన్న దాసుడిని
మరి స్వస్థపరచుట అనేది మనం చూస్తాం. అయితే కపెర్నహూము నుంచి మరి నైను అనే యొక్క యొక్క పట్టణానికి రావడానికి కనీసం 25 మైళ్ళ దూరం ఉంటా ఉంది. అయితే ఈ ప్రాంతానికి మరి యేసు ప్రభువుని మరి పంపించింది ఎవరంటే దేవుడే. మరి తండ్రిన దేవుడే మరి గలిలయ ప్రాంతంలో పరిచర్య చేయడానికి మరి పంపించి ఉన్నాడు. అయితే యేసు ప్రభు గలిలయ ప్రాంతంలో ఉన్న అనేకమైన మరి పట్టణాలకి, మరి ప్రదేశాలకి వెలుచు దేవుని రాజ్య సువార్తని ఆయన ప్రకటిస్తూ, దేవుని రాజ్య సువార్తని ప్రకటిస్తూ మరి ఎవరికైతే మరి స్వస్థత అవసరంగా ఉంటా ఉందో స్వస్థత విడుదలని వాళ్ళకి అందజేస్తూ వాళ్ళ జీవితాల అనుభవపూర్వకంగా దేవుని యొక్క శక్తిని వాళ్ళ జీవితంలో ప్రకటిస్తూ అనేకమైన జీవితాలు మరి మార్చబడుతూ ఉన్నాయి. మరి ఇక్కడ కూడా చూసినట్లయితే ఒక విధవ స్త్రీ యొక్క జీవితం అన్నది మార్చబడింది. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అయితే యేసు ప్రభుతో పాటు మరి ఆయన శిష్యులు ఉన్నారంట. మరి బహుజన సమూహము కూడా మరి యేసు ప్రభుతో మరి వెంబడించుట మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే శిష్యులు ఎందుకు యేసు ప్రభు వెంబడిస్తున్నారని అంటే ఏదో అవసరాల కోసం మాత్రమే కాదు, కానీ అంతకంటే ఎక్కువగా మరి దేవుని యొక్క మార్గాల్ని వారు వారు గైకొనాలని, దేవుని యొక్క విధి విధానాలని వాళ్ళు అర్థం చేసుకోవాలని, మరి దేవుడు ఎవరో ఇంకా తెలుసుకోవాలని, ఆయన యొక్క మాటలో ఉన్న మరి ప్రత్యక్షతలు ఏంటో వాళ్ళు అర్థం చేసుకోవాలని, వాళ్ళు యేసు ప్రభుని కొన్ని ప్రశ్నలు అడుగుచు మరి యేసు ప్రభు యొక్క బోధలు వింటూ ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వెంబడిస్తూ మరి ఆయనకున్న మరి ఆయన ద్వారా జరుగుతున్న గొప్ప కార్యాలు చూడడానికి నేర్చుకోవటం అంటే వాళ్ళ ద్వారా కూడా అటువంటి కార్యాలు జరగడానికి వాళ్ళు కూడా తర్ఫీదు పొందుకుంటూ ఉన్నారు. అయితే మరి బహుజను సమూహము ఎందుకు అని అంటే వాళ్ళ అవసరాలు తీర్చబడడానికి, అంటే మరి యేసయ్య ద్వారా జరుగుతున్న గొప్ప కార్యాలు చూడడానికి కూడా మరి యేసయ్యని వెంబడిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే ఒక సహవాసం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుతో పాటు ఒక సహవాసం. ఈ సహవాసంలో అనేకమైన విషయాలు నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాగనే మనకిచ్చిన సహవాసం ఏమిటి అని అంటే సంఘమే. మన స్థానిక సంఘము మనకిచ్చిన స్థానిక సహవాసము. అయితే దైవజనులతో ఉండటం, మరి దైవజనులతో మనం కూడా నడవటం, మరి వారితో పాటు మనం కూడా ఒక సత్సంబంధంలో ఉంటూ ఉండటం, మరి దేవుని యొక్క విషయాలు ఇంకా తెలుసుకోవటం, మరి దేవుని మార్గాలు ఏమిటో తెలుసుకోవటం, వీటన్నిటి ద్వారా మన ఆత్మీయ జీవితం అన్నది వృద్ధి చెందుట, మన జీవితంలో అనేకమైన మరి పరిస్థితుల నుంచి మనము బయటకు వచ్చుట, మరి గొప్ప కార్యాలు మనం చూచుట. ఎందుకనంటే దేవుని సన్నిధి దైవజనులతో ఉంటది. దేవుని సన్నిధి ఆయన ఎన్నుకున్న, ఏర్పాటు చేసుకున్న, మరి నియమించుకున్న దైవజనులతో పాటు ఆయన సన్నిధి ఉంటది కనుక మరి దేవుని యొక్క మరి అనేకమైన విషయాలు, దేవుని గురించి అనేకమైన విషయాలు మరి దైవజనులతో ఉన్న యొక్క సంబంధములో మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. అయితే మీరు కూడా ఆమేన్, హల్లెలూయా, మీరు కూడా మీ యొక్క స్థానిక సంఘాల్లో ఒక ఒక సత్సంబంధం, ఒక సంబంధము కలిగి దైవజనుల కుటుంబాలతో ఒక మంచి సంబంధము కలిగి, ఆత్మీయ సంబంధము కలిగి దేవుని విషయాల్లో ఇంకా మీరు ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళంగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అనేకమైన విషయాలు తెలుసుకోవడానికి సంబంధము, సహవాసము చాలా ప్రాముఖ్యమండి. సంబంధము, సహవాసము. యేసు ప్రభుతో ఒక సంబంధము మరి శిష్యుల జీవితాల్లో, మరి సహవాసము. వారు కూడా యేసు ప్రభుని మరి వెంబడిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క దినాల్లో, ఆ యొక్క సమయాల్లో అనేకమైన గొప్ప కార్యాలు మరి పేతురు, యోహాను, మరి యాకోబులు, మరి ఆయనతో ఉన్న శిష్యులు చూస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఆ రీతిగా మరి అనేకమైన విషయాలు దేవుడు ఎవరు అన్నది వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ కూడా చూసినట్లయితే మరి వెంటనే ఆయన నయనను ఒక ఊరికి వెలుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహము ఆయనతో కూడా వెలుచుండేది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంబంధము, సహవాసంలో అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. అయితే ఈ నయను అనే ఒక పట్టణముకి ఒక అర్థం ఉంది. అదేంటంటే అందము, బ్యూటీ అనేది మనం చూస్తూ ఉంటాం. అందము అనేది మనం చూస్తూ ఉన్నాం, అందంగా ఉంటుందంట. కానీ ఇక్కడ చూసినట్లయితే మరి పరిస్థితి అయితే అందంగా అయితే లేదు. అంటే పట్టణం అయితే అందం అని అంటున్నారు కానీ
కానీ ఈ యొక్క పట్టణపు ప్రజల యొక్క జీవితాలు అయితే అలాగా లేవు. ఇక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉందనంటే, మరి ఆ యొక్క విధవ స్త్రీ యొక్క జీవితము అన్నది ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే లూకా 7:12 చూద్దాం. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చి, ఆయన అంటే యేసు ప్రభు, మరి ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు, బహుజన సమూహం ఉంది. మరి ఆయన ఆ యొక్క ఊరి అంటే ఆ యొక్క నయని యొక్క ఆ యొక్క గవిని అంటే గేట్ అన్నమాట. అక్కడికి వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతనొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. చూసారా? మరి ఒక స్త్రీ గురించి ఇక్కడ చాలా డీటెయిల్స్ అనేది, చాలా వివరాలు అనేది ఇక్కడ పొందుపరుస్తూ ఉన్నారు. ఒక స్త్రీ గురించి. ఈ లోకంలో ఒక స్త్రీ, అది కూడా ఒక విధవరాలు, మరి తన భర్త చనిపోయాడు, అందుకనే విధవరాలుగా ఉంది. ఇంకా ఇక తనకున్న ఒకే ఒక ఆధారమైన, తన ఒకే ఒక కొడుకు, తనకు ఒకే ఒక ఆధారమైన మరి ఒక్క ఒక కొడుకు కూడా చనిపోయాడు. ఇక ఆధారము లేని పరిస్థితి అన్నమాట ఆ స్త్రీ యొక్క పరిస్థితి. ఇక ఎందుకు బతకాలి అనేది ఆలోచనలు కూడా ఆమెకు రావచ్చు. ఎందుకు బతకాలి, ఇంట్లో ఎవరు లేరు కదా, ఇక నేను ఒంటరిదాన్ని, నేను ఒక ఒంటరిదా నేను ఒక ఒంటరిని ఈ లోకంలో అని కూడా అనుకొని మరి జీవిస్తూ ఉండవచ్చు. అయితే దేవాతి దేవుని యొక్క కన్నులు చూడండి, ఈ లోకంలో ఉన్న ధన సంపదతో బాగా బాగా బ్రతుకుతున్న వారి మీదను కూడా దేవుని కన్నులు ఉంటాయి. ఈ లోకంలో అతి మరి చాలా కష్టతరమైన జీవితాలు జీవిస్తున్న, మరి అతి పేదగా ఉన్న, ఇక విధవరాల్లాగా ఇక ఇటువంటి ఒక స్త్రీ మీద కూడా దేవుని యొక్క కన్నులు ఉంటూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని యొక్క కన్నులు అందరి మీద ఉంటూ ఉన్నాయి. అందరి మీద ఉంటూ ఉన్నాయి. దేవుని యొక్క కనుచూపు అందరి మీద ఉంటది. కానీ ఎవరైతే గనక, ఎవరి జీవితాల్లో అయితే గనక దేవుని యొక్క అవసరం ఉందో, వాళ్ళ జీవితాలు విరిగి నలిగిపోయిన జీవితాలు ఏమన్నా ఉంటూ ఉన్నాయో, వాళ్ళ జీవితాల్లో ప్రభు కార్యం చేయాలని ఆయన ఎన్నుకున్న వారిని పంపించుకుంటున్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభుని పంపించాడు తండ్రిన దేవుడు. ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని మరి మరి సిద్ధపరచుకొని మరి అభిషేకించుకొని మరి అటువంటి రీతిగా ఉన్న యేసు ప్రభుని తన కుమారుడని యేసు ప్రభుని ఈ నైను అనే ఒక పట్టణానికి పంపించాడు తండ్రిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యోహాను 5:19 చూస్తూ ఉంటాం. నా అంతట నేను ఏమి చెయ్యను గాని నా తండ్రి ఏమి చేయుచున్నాడో నాకు చూపిస్తున్నాడు, దాని ప్రకారంగా నేను చేస్తున్నానని మరి కుమారుడని యేసు ప్రభు చెప్పి ఉన్నాడు. అంటే ఏ ప్రదేశానికి పంపించాలో ఆ తండ్రికి తెలుసు, ఎవరికి సహాయం చేయాలో కూడా ఆ తండ్రికి తెలుసు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఒక విధవరాలి యొక్క జీవితాన్ని మార్చడానికి మరి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఆ చిత్తము జరిగించడానికి మరి యేసు ప్రభుని మరి పంపించడం జరిగింది. అయితే అక్కడ ఈ యొక్క విధవరాలి యొక్క ఒక పరిస్థితిని చూడండి. ఆమె ఒక్కతే ఉన్నది. ఒకానొక మరి ఒక కుమారుడు మరి చనిపోయాడు. మరి అంతకు ముందే తన యొక్క భర్త చనిపోయాడు. విధవరాలి యొక్క పరిస్థితి మరి ఈ రీతిగా ఉంటా ఉంది. మరి ఆ పరిస్థితుల్లో ఉన్న, అంటే ఒక నిస్సహాయ స్థితుల్లో ఉన్న విధవరాలిని, ఎటువంటి ఒక నిరీక్షణ లేదు, ఇక ఇంకెందుకు బతకాలే అనే ఒక ఆలోచన కూడా ఆమెలో ఉండవచ్చు. అయితే అటువంటి స్థితుల్లో ఉన్న ఒక విధవరాలి యొక్క జీవితాల పట్ల దేవునికున్న బాధ్యత చూడండి, దేవునికున్న చిత్తము చూడండి. ఆమేన్, హల్లెలూయా. అయితే మరి లూకా 7:13 అనుగుణంగా ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడైనా సరే ప్రభు కొన్ని విషయాలు మరి తెలియపరుస్తున్నాడు. ఒక ఒక వ్యక్తి పట్ల కావచ్చు, లేకపోతే ఒక ఒక స్థలం పట్ల కావచ్చు, లేకపోతే లేకపోతే అక్కడ జరుగుతున్న పరిస్థితుల పట్ల కావచ్చు, ఏదన్నా విషయాలు తెలియపరుస్తున్నారు అని అంటే ప్రభు ఎందుకు తెలియపరుస్తున్నారు అని అంటే, అక్కడ ఒక మధ్యస్థ ప్రార్థన జరగడానికి దేవుని యొక్క కనికరం అన్నది అక్కడ నింపబడి, అక్కడ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం అనేది నింపబడి, అక్కడ మధ్యస్థ ప్రార్థన, అక్కడ దేవుని యొక్క కార్యము జరగడానికే. ఉదాహరణకి మన పాత నిబంధనలో చూస్తాం, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు.
సోదం గొమొర్రా గురించి మాట్లాడుతున్నాడు. నీతిమంతులు ఉన్నారా అని ఒక సంభాషణ అనేది జరుగుతా ఉంది. ఒక నీతిమంతులు ఉంటే గనక ఆ ఒక ఊరు, ఆ పట్టణం అనేది రక్షించబడతది అనే ఒక సంభాషణ జరుగుతా ఉంది. ఆ సొదొమ గొమొర్రాలో ఎవరున్నారంటే లోతు కుటుంబం ఉంది. అయితే ఆ కుటుంబాన్ని రక్షించబడడానికి మరి అబ్రహాము మధ్యస్థంగా ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుడు ఒక ఒక పట్టణం గురించి, అక్కడున్న పరిస్థితుల గురించి మాట్లాడుట, తెలియపరచుట దేనికి అనంటే, దాని గురించి ప్రార్థన చేయడానికి, ఆ విషయాల గురించి మధ్యస్థ ప్రార్థన జరగడానికి, అక్కడ దేవుని యొక్క కార్యం అనేది అక్కడ జరగడానికి. అలాగనే, అలాగనే మీరు అలాగనే మీరు ఒక విషయం అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. అపోస్తుల కార్యాల్లో 1 అధ్యాయంలో యెరూషలేం పట్టణాన్ని ఆయన దర్శించాలని, యెరూషలేం పట్టణంలో ప్రభు కార్యాలు జరగాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అయితే యెరూషలేములోనే ఉండండి. యెరూషలేములోనే ఉండండి. ప్రార్థన చేస్తూ ఉండండి. ఒకటి, మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం వస్తది. ఒకటి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిజం అనేది మీరు పెంతెకోస్తు దినాన్ని అనుభవిస్తారు. ఒకటి. 2, మరి ఆ పట్టణంలో దేవుని యొక్క కార్యము జరుగుట. ఆ పట్టణంలో మరి అనేకుల యొక్క జీవితాలు మార్చబడుట. మరి ఆ పట్టణంలో యెరూషలేములో మరి దేవుని యొక్క సంఘం అనేది స్థాపించబడుట. చూడండి, ఒక పని జరిగే మునుపు దేవుడు డీటెయిల్స్ అంటే ఆ యొక్క విషయాల్ని మాట్లాడొచ్చు. ఆయన కనికరాన్ని, ఆయన యొక్క ప్రేమని, ఆయన యొక్క భారాన్ని, బాధ్యతని పెడుతూ దాని ప్రకారంగా దేవుని యొక్క కార్యాలు అనేది జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంకొక ఉదాహరణ, నెహెమియా జీవితాన్ని చూద్దాం. నెహెమియాతో నెహెమియా 1 అధ్యాయంలో మనం చూస్తాం. నెహెమియా దగ్గరికి మరి యెరూషలేములో ఉన్న మరి యూదులు ఆయన దగ్గరికి వచ్చారు. అయిన వారే వచ్చారు. మరి మాట్లాడుచూ ఉన్నారు. మరి నెహెమియా అడుగుతూ ఉన్నాడు, యెరూషలేములో ఏం జరుగుతుంది అని అంటే డీటెయిల్స్ వాళ్ళు చెప్తున్నారన్నమాట. వివరాలు చెప్తున్నారు. ఇదిగో యెరూషలేం ఇలాగా పాడైపోయింది. చుట్టూ కూడా ప్రాకారాలు లేకుండా అయిపోయింది. గోడ లేకుండా అయిపోయింది. అన్ని కూడా మరి ఆ చుట్టూ ఉన్న గోడ అంతా కూడా మరి నేలమట్టం అయింది. ఇక ఇక శత్రువులు లోపలికి రావచ్చు, ఏమైనా చేయొచ్చు. మరి అట్లాంటి ఒక భయాందోళన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు. మరి యెరూషలేంలో ఉన్న మ యెరూషలేం పట్టణంలో ఉన్న ప్రజలు అలాగ ఉంటూ ఉన్నారని మరి వాళ్ళు చెప్పిన తర్వాత మరి నెహెమియా ఆ యొక్క విషయాల్ని విన్నప్పుడు దేవుని యొక్క కనికరము నెహెమియాలో నింపబడింది. ఆమేన్. హల్లెలూయా. అలాగనే ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం అన్నమాట. అంటే ఒక విధవరాలి యొక్క పరిస్థితి అనేది ఇంత డీటెయిల్డ్ గా మనం ఇందాక 12వ వచనంలో మనం చూసాము. అక్కడ అతని అతని తల్లికి అతనొక్కడే కుమారుడు. ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. అంటే డీటెయిల్స్ అంటే వివరాలు తెలుసుకొనుట ద్వారా మనము దేవుని సన్నిధిలో మన ఆ యొక్క వివరాలను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్న సమయాల్లో దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కనికరం అన్నది మనలో నింపబడుతూ ఉంటది. అందుకనే మనం ప్రార్థన విజ్ఞాపన పత్రం అనేది ఇస్తూ ఉంటాం. ఆ ప్రార్థన విజ్ఞాపన పత్రం మనం ఇస్తున్నప్పుడు మన జనాలకి, లేకపోతే మన సంఘంలో గాని, లేదా మన దగ్గరికి వస్తున్న వాళ్ళతో మనం ఒక ప్రార్థన విజ్ఞాపన పత్రం ఇచ్చినప్పుడు ఆ ఆ పత్రంలో వాళ్ళు అనేకమైన విషయాలు రాస్తూ ఉంటారు. ఇదిగో మా ఇంట్లో ఉన్న పరిస్థితి ఇలా ఉంటా ఉంది. మా అబ్బాయికి ఇలా బాలేదు. మా అమ్మాయికి ఇలా బాలేదు. ఇదిగో మా నాన్నకి ఇలా ఉంటా ఉంది. మా భర్తకి ఇలా ఉంటా ఉంది. పరిస్థితి చాలా దారుణంగా ఉందని చాలా వివరంగా రాస్తూ ఉంటారు వాళ్ళు. ఆ యొక్క వివరాలు మనం చదువుతూ ఉన్న సమయాల్లో మనం దేవుని సన్నిధిలో ఆ యొక్క వివరాలను ఎత్తిబట్టి దేవునితో మనం మాట్లాడుతున్న సమయాల్లో దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కనికరం అన్నది మనలో నింపబడొచ్చు. ఇక మనము ఆయన యొక్క కరుణతో, ఆయన యొక్క కనికరముతో, గ్రేట్ కంపాషన్, ఆయన యొక్క గొప్ప కనికరముతో మనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎక్కడైతే గనక గొప్ప కనికరం ఉంటుందో అక్కడ గొప్ప శక్తి కూడా అక్కడ పని చేయడానికి ప్రభు కార్యం చేస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మనం 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏం చూస్తామనంటే అక్కడ 9 ఆత్మీయ వరాలు, లేకపోతే 9 ఆత్మ వరాలు, సారీ. సో 9 ఆత్మ వరాల గురించి చూస్తూ ఉంటాం. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క గిఫ్ట్స్, వరముల గురించి చూస్తూ ఉంటాం. అది శక్తివంతమైన కార్యాలు, దేవుని యొక్క శక్తివంతమైన కార్యాలు. దేవుడు సజీవుడని, ఆయన ఉన్నవాడని, చూస్తున్న దేవుడని, గొప్ప కార్యాలు చేసే దేవుడని, అది ఒక ప్రకటించుకునే గొప్ప, అయితే అది దేవుని యొక్క శక్తిని ప్రకటించుకోవడానికి ఆయన ఉపయోగించే వరాలన్నమాట. అయితే అది మన 1 కొరింథీ పత్రిక మన 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. అదేంటి అంటే అక్కడ కూడా వరాల గురించి మాట్లాడుతూ ఉన్నారు.
అయితే ఆ 2 అధ్యాయాల మధ్యలో 13 అధ్యాయం ఉంది. అదేమిటి అంటే ప్రేమ. సో అపోస్తున్న పౌలు మరి దేవుని యొక్క ప్రేమను గురించి బహుగా వివరిస్తాడు. చాలా విశదపరిచి వివరిస్తాడు. అది 1 కొరింథీ పత్రిక 13 అధ్యాయంలో ఉంది. అంటే చూడండి, దేవుని యొక్క శక్తి అనేది 12 అధ్యాయం 14 అధ్యాయంలో, అంటే అంటే ఆత్మ వరముల గురించి మాట్లాడాడు. అంటే దేవుని యొక్క శక్తి అన్నది అది వెలువడాలి అంటే గనక దేవుని యొక్క ప్రేమ అన్నది చాలా ప్రాముఖ్యము. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ అనేది ప్రాముఖ్యం. ఇక్కడ కూడా అదే విషయాలు చూస్తూ ఉన్నాం అన్నమాట. చూడండి, లూకా 7:13లో ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, చూడండి ప్రేమ, కనికరము, కరుణ, ఆమెను చూసి కనికరపడి, ఆమె ఏమైనా అడిగిందా అండి? ఆమె ఏమైనా అడిగిందా? నా కోసం నాకు సహాయం చేయ యేసయ్య అని అడిగిందా? లేకపోతే నాకు సహాయం చేయ తండ్రి అని అడిగిందా? మనకు తెలీదు. ఒకవేళ ఆమె ప్రార్థన చేసుకుందేమో మనకు తెలీదు. మరి మరి ఆమె ఎవరో, ఆమె యూదురాలో లేకపోతే కనాను స్త్రీయో లేకపోతే ఎవరో మనకు తెలీదు గాని, కానీ దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క చిత్తము ఆమె పట్ల ఉంటా ఉంది. ఆ విషయాలు ఎలాగా, ఆ విషయాలన్నది అక్కడ అక్కడ వెలువడతా ఉన్నాయి. యేసు ప్రభు కనికరపడ్డాడు. అయితే ఏడవద్దని ఆమెతో చెప్పి, ఎందుకు ఏడవద్దన్నాడనంటే ముందుగానే మరి యేసు ప్రభు తెలుసన్నమాట. తండ్రైన దేవుడు ఏం చేయబోతున్నాడో ముందుగానే తెలుసు. ఏం చేయబోతున్నాడనంటే ఆ కుమారుని లేపబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ముందు ముందు మతలబ్ ఏం జరగబోతుందో గూడా ఆ తండ్రైన దేవుడు తన కుమారునికి ముందుగానే చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి పరమందున్న ఆయన యొక్క చిత్తాన్ని చూపిస్తాడు. మరి పరమందు ఆయన ఏం చేయబోతున్నాడో గూడా, హల్లెలూయా, సమస్త విషయాల్ని తన కుమారుడికి ఆయన తెలియపరుస్తున్నాడు. అయితే కుమారుడికి ముందుగానే తెలుసు. యేసుప్రభు ముందుగానే తెలుసు అన్నమాట. ఈ ఈ యొక్క ఈ యొక్క చనిపోయిన వాడు లెగుస్తాడు అనేది ముందుగానే తెలుసు. అందుకనే ఏడవద్దమ్మా అని చెప్తా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, మన జీవితాల్లో ఏం జరగబోతుందో అది ప్రభువు తెలుసు. మనము ఈ రోజున ఈ ఈ క్షణాన ఏ పరిస్థితుల్లో మనం వెళ్తున్నామో అది ప్రభువుకు తెలుసు. అయితే ఆ పరిస్థితిని మార్చగలిగింది దేవుడే. ఆయన అది అంటే మీ పరిస్థితిని మార్చేది ఈ యేసు ప్రభువే. అది అది దేవుడు మాత్రమే. కానీ గొప్ప విషయం ఏమిటి అనంటే, గొప్ప సంగతి ఏమిటి అనంటే, గొప్ప శుభవర్తమానం ఏమిటి అనంటే, దేవుడు మన జీవితాల్ని మార్చాలనుకున్నాడు. అది ఆయన చిత్తమై ఉంది. కాబట్టి అది నిశ్చయంగా జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరణావస్థలో ఉన్న స్థితిని గూడా మార్చగలిగింది దేవుడే. ఎందుకనంటే పునరుద్ధానపు శక్తి ఆయనలో ఉంది. యేసు ప్రభు నామం పేరట పునరుద్ధానపు శక్తి అన్నది మరి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీ మీ జీవితాల్లో, మీ కుటుంబంలో అది జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. వన్ ఎన్‌కౌంటర్, ఒక్క ముఖ దర్శనం ఆ స్త్రీ జీవితాన్ని మార్చేసింది. యేసు ప్రభు యొక్క ఒక్క ముఖ దర్శనం ఆ స్త్రీ జీవితాన్ని మార్చింది. అయితే ఈ రోజున వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడే వాక్యమై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు. యోహాను 1:1 అనుగుణంగా. అయితే దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అయితే వాక్యముతో మీతో దర్శిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యముతో దర్శిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని మీరు చూస్తున్నారు. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చడానికి ప్రభు ఆయన యొక్క చిత్తమై ఉంటా ఉంది. అందుకని ఈ రోజున మీరు ఈ యొక్క వాక్య భాగాన్ని వింటూ ఉన్నారు. లేకపోతే మీరు వినేవాళ్ళు లాగా ఉండేవాళ్ళు కాదు. అది చూసినట్లయితే ఇక్కడ ఏడవద్దని చెప్పాడు. ఎందుకు అనంటే ముందుగానే తెలుసనమాట దేవునికి. ఎందుకంటే అవే విషయాలు మరి తన కుమారుడైన యేసు ప్రభుతో కూడా మరి తండ్రి మాట్లాడి ఉన్నాడు. మరి ముందుగానే యేసు ప్రభువు తెలుసు ఆ యొక్క మరి పరిస్థితి మారబోతుంది అని. ఆమేన్, హల్లెలూయా. సో ప్రభువుకు తెలుసండి మీ జీవితాలు కూడా సమస్త విషయాలు తెలుసు. ముందుగానే తెలుసు. అయితే అందును బట్టి మీ పరిస్థితి ఇంకా మారలేదేమో గాని ముందుగానే ప్రభు మీకు చెప్తున్నారు. ఆ పరిస్థితిని మార్చడానికే నా చిత్తం ఉందని చెప్తున్నారు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. అయితే దగ్గరకు వచ్చాడంటే యేసు ప్రభు ఆ పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. అంటే వాళ్ళు చేస్తున్న పని ఆపివేశారు. యేసుప్రభు ఏం చేశాడంటే వాళ్ళు ఏం చేస్తున్నారనంటే ఆ పాడిని ఎత్తుబట్టి వాళ్ళు వాళ్ళు ఆ పాడిని ఎత్తుకొని మరి భూస్థాపితం చేయాలి. ఆ యొక్క చిన్నవాడిని మరి భూస్థాపితం చేయాలన్నది మరి వాళ్ళ యొక్క పనిగా ఉంటా ఉంది. అయితే మానవుని యొక్క పనుల్ని దేవుడు ఆపేస్తున్నాడు. అంటే దేవుని చిత్తం ఎక్కడైతే ఉంటుందో, అంటే ఎలా మాట్లాడుకుందాం, దేవుని కనికరం ఎక్కడైతే ఉంటుందో, మరి దేవుని వాగ్దానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇక దేవుని యొక్క చిత్తము జరగడానికి మానవపరమైన శక్తి ఇంక దేవునికి అవసరం లేదు. మానవపరమైన శక్తి ఇంక దేవునికి అవసరం లేదు. మానవపరమైన ఇక
ఇక ప్రయత్నాలు ఇక దేవునికి అవసరం లేదు. ఇక మీరు ఆపేసుకోండి. ఇక మీ ప్రయత్నాలు ఆపేసుకోండి. మరి స్టేజ్ 4 క్యాన్సర్‌తో ఇబ్బంది పడతా ఉన్నాడు. ఇక మానవ ప్రయత్నాలన్నీ జరిగాయి. ఇంక చివరికి మిగిలింది ఏమిటి అంటే మరణమే. ఇంక దేవుని సన్నిధికొచ్చారు. "అయ్యా! యేసయ్యా! అయ్యా కనికరించు" అని అడుగుతూ ఉన్నారు. అలాగే ఎవరైనా ప్రార్థన చేస్తూ, "యేసయ్యా! నాయనా కనికరించు, అయ్యా కనికరించు. అయ్యా మీ కరుణ నా మీద కుమ్మరించు. అయ్యా తీర్పయితే వద్దు. ఈ పాపముతో ఉన్న అయ్యా పాపముతో ఈ యొక్క పాపం యొక్క పర్యవసానంతో ఉన్న తీర్పయితే మా మీద వద్దయ్యా. అయ్యా తీర్పులొద్దు ప్రభువా. అయ్యా తీర్పుని యేసు ప్రభువే శిలువ మీద తీసివేశాడు గనక మా మీద మీ యొక్క కరుణే కావాలని" మరి ప్రార్థన చేస్తా ఉండుండొచ్చు. అయితే ఆ ప్రార్థనకి ఉత్తరం ఏమిటి అనంటే, మరి దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క మాట, ఒక్క మాట, "నిన్ను స్వస్థపరచు దేవుడిని నేనే" అని ఒక్క మాట. "నిన్ను స్వస్థపరచు యెహోవా రాఫా దేవుడిని నేనే" అని ఒక్క మాట. వాగ్దానము, దేవుని యొక్క వాగ్దానము. ఇక అక్కడ మందులు పనిచేయవు. ఇక అక్కడ ఏది కాదు. ఇక మందులు కాదు కదా, ఇక డాక్టర్లు కాదు కదా, ఎవరు ఏమి చేయలేరు ఇంకా. అంటే మానవపరమైన ఇక ఇక ప్రయత్నాలు ఇక లేవింకా. అక్కడ ఇంకా పనిచేసేది ఇంకా దేవుడే. ఇక మానవపరమైన ప్రయత్నాలు నిలిచిపోతాయి. ద న్యాచురల్ థింగ్స్ విల్ బి సస్పెండెడ్ వెన్ ద సూపర్ న్యాచురల్ ఈస్ వర్కింగ్. అసాధారణమైన దేవుని యొక్క శక్తి ఎక్కడైతే పనిచేస్తా ఉంటుందో, ఇక అక్కడ సాధారణమైన విషయాలన్నీ కూడా అక్కడ సస్పెండ్ అయిపోతాయి. ఇక ఆగిపోతాయి అన్నమాట. అక్కడ అలాగే ఇక్కడ చూడండి, పాడె ఇక నిలిచిపోయింది. పాడె నిలిచిపోయింది. లూకా 7:14 చూస్తాం. ఆయన చిన్నవాడా అని చెప్తూ లెమ్మని నీతో చెప్పుచున్నానన్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఎవరితో మాట్లాడారంటే ఆ చిన్నవాడితో మాట్లాడాడు. కానీ విషయం ఏమిటి అనంటే యేసు ప్రభు యొక్క మాట, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను అని చెప్పినట్టుగా. మరి దేవుడు ఆత్మ గనుక మరి ఆత్మ సంబంధమైన మాటలు మరి ఆత్మతోనే మాట్లాడాలి. ఇక్కడ యేసు ప్రభు ఆ చిన్నవాడి యొక్క ఆత్మతో దేవుడు మరి మాట్లాడాడు. దేవుని యొక్క మాట మరి యేసు ప్రభు నోటి ద్వారా ఆ చిన్నవాడి యొక్క ఆత్మతో మాట్లాడగా ఆత్మ చలించింది. ఆత్మలో జీవం వచ్చింది. ఎందుకనంటే దేవుడు ఆత్మలో జీవాన్ని ఇచ్చే దేవుడు. అందుకని మన నూతన జన్మ అనుభవం అని అంటాం. యోహాను 3:5 మనం చూస్తూ ఉంటాం. నికోదెమోసుతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకడు నూతనంగా జన్మిస్తేనే గాని అనే మాట చెప్పారు. అంటే నూతనమైన జన్మ ఎక్కడ? ఆత్మలో. అంటే ఆత్మ మరణించింది. అయితే ఆ యొక్క మరణము సైతము కూడా జీవంలోకి మార్చగలిగింది దేవుని యొక్క మాట. మరి దేవుని యొక్క మాట పునరుద్ధానపు శక్తితో నింపబడి ఉన్నది. దేవుని యొక్క మాటలు పునరుద్ధానపు శక్తితో నింపబడి ఉన్నాయి. అయితే ఆ మాట ప్రకారంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి గొప్ప కార్యము చేయగలడు. మరణాన్ని సైతము కూడా జీవంలోకి మార్చగలడు. అందుకనే మన ఆదికాండం 2:7 మనం చూస్తూ ఉంటాం. అయితే మట్టి రూపంలో చేసిన ఆదాముని నాసిక రంధ్రాల్లో దేవుని యొక్క శ్వాస మరి దేవుని యొక్క ఆత్మతో ఆయన ఊదగా మరి దేవుని యొక్క శ్వాస మరి లోపలికి వెళ్ళగా మరి జీవాత్మ ఆయను లేకపోతే జీవముతో ఉన్న ఒక ప్రాణిగా లేపబడిన మాట మనం చూస్తుంటాం. అంటే మట్టిని సైతము కూడా జీవంలోకి తీసుకురాగలిగింది దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యము. దేవుని యొక్క శ్వాస, ఆమేన్ హల్లెలూయా. దేవుని యొక్క శ్వాస మరణాన్ని జీవంలోకి మార్చగలరు. ఆమేన్. దేవుని యొక్క మాటలో దేవుని యొక్క శ్వాస ఉంది. దేవుని యొక్క శ్వాసలో దేవుని యొక్క శక్తి ఉన్నది. అది పునరుద్ధానపు శక్తి అయి ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. చెప్పమనగా ఆమేన్ హల్లెలూయా చెప్పుచున్నాను అనగా ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను. ఆమేన్ హల్లెలూయా. దేవుని మాటల్లో ఆయన శ్వాస, ఆయన యొక్క శక్తి ఉన్నది. హల్లెలూయా. ఆ శక్తితో చూడండి, ఆ యొక్క పునరుద్ధారణ శక్తితో ఏం జరిగిందంటే లూకా 7:15 అనుగుణంగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించాను. ఎందుకు అనంటే తల్లి ఒంటరిగా ఉంది కదా. ఒంటరితనము అన్నది మానవుని జీవితాన్ని పట్టి పీడిస్తా ఉంటది. నష్టపరుస్తా ఉంటది. నిరాశ నిస్పృహలు తీసుకెళ్తా ఉంటది. మానవుడు ఈ లోకంలో ఒంటరిగా బతకలేడు. అందుకని ఒక సహవాసము సంబంధం అనేది అవసరం. దేవుడు లేకుండా ఈ లోకంలో మానవుడు బతకలేడు. అందుకని దేవునితో ఆ సంబంధము సహవాసము. అందుకని క్రాస్ మీ సిలువను చూసినట్లయితే ఒక నిలువు కమ్మి ఉంటది, ఒక అడ్డ కమ్మి ఉంటది. నిలువు కమ్మి ఏమిటి అనంటే మీకు దేవునికి మధ్యలో ఉన్న సంబంధము సహవాసము. అడ్డ కమ్మి ఏమిటి అనంటే నీకు ఇరువురితో ఉన్న సంబంధము సహవాసం. ఒంటరిగా బతకలేము, ఒంటరిగా ఉండలేము. అలాగా మనం అలాగా ఒంటరి జీవితాన్ని జీవించలేము. మరణావస్థలో మనం జీవించలేము. నిరీక్షణ లేకుండా మనం జీవించలేము. ఒకవేళ
నిరీక్షణ కోల్పోతే కనుక ఇక ఆత్మహత్య ఇక గమ్యస్థానము. అయితే ఆ నిరీక్షణని కోల్పోకుండా ప్రభు మన జీవితాల్లో కార్యం చేస్తారు. మనం ఎప్పుడు కూడా నిరీక్షణ కోల్పోకూడదు. మన నిస్సహాయ స్థితుల్లో ప్రభువే కార్యం చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన ఆయన అతనికి తల్లికి అప్పగించాను. చూడండి, హృదయాలు పనిచేయలేదు. కొంతసేపు క్రితం లివర్ చనిపోయింది. రెండు కిడ్నీలు రెండు కిడ్నీలు పాడైపోయాయి. అన్ని అన్ని అవయవాలు చనిపోయాయి. ఎందుకంటే ఆ చనిపోయిన వాడు, ఆ చిన్నవాడు చనిపోయాడు గనక మరి శరీరంలో ఉన్న యావత్తు అవయవాలన్నీ కూడా మరి చనిపోయిన స్థితిలో ఉన్నాయి. కానీ ఆ అవయవాల్ని సైతము కూడా ఆ అవయవాల్ని సైతము కూడా జీవనంలోకి తీసుకువచ్చింది ఎవరనంటే దేవుని యొక్క మాట. ఆమేన్, హల్లెలూయా. ఆ ఆ చిన్నవాడితో లెమ్ము అనే ఒక మాట చూడండి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నగా అన్నాడు. లెమ్ము అనే ఒక్క మాట దేవుని యొక్క నోట నుండి వచ్చి ఒక్క మాట, లెమ్ము అనేది ఒక్క మాట. అరైజ్ అంటే చనిపోయిన స్థితుల్లో నుంచి లేపబడుట. ఆమేన్, హల్లెలూయా. పునరుద్ధానపు శక్తి అక్కడ పనిచేసింది. అంటే దేవుని నోట మాట అన్నది అది ఎంత శక్తివంతమైన మాట అంటేనంటే చనిపోయిన చనిపోయిన అవయవాలు సైతము కూడా జీవముతో నింపబడుతూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు డయాబెటిస్ ఎందుకు వచ్చిందండి? డయాబెటిస్ ఎందుకు వచ్చిందని అంటే మరి పాంక్రియాస్ అనే ఒక గ్రంథి మన కడుపు భాగంలో ఒక వెనకాల భాగంలో ఉన్న పాంక్రియాస్ అనే ఒక గ్రంథిలో ఉన్న ఆ యొక్క గ్లాండ్, లేకపోతే ఆ యొక్క అవయవంలో ఉన్న బీటా సెల్స్ అనేది చనిపోయాయి. ఆ యొక్క బీటా సెల్స్ లో నుంచి, ఆ యొక్క బీటా కణాల నుంచి వస్తున్న ఇన్సులిన్ అనేది మరి అక్కడ ఉత్పన్నం కాకుండా ఉంటా ఉంది. అంటే బయటకు వెలువడకుండా ఉంటా ఉంది గనక మరి షుగర్ అనేది ఎక్కువ అవుతా ఉంది. అయితే ఆ బీటా సెల్స్ చనిపోయాయి. ఓకే, నో ప్రాబ్లం. కానీ ఆ ఆ పాంక్రియాస్ లో ఉన్న బీటా సెల్స్ అనేది ఒక చనిపోయినా సరే, లెమ్ము అనే ఒక్క మాట దేవుని నోటి నుంచి వచ్చే లెమ్ము అనే ఒక్క మాట, అదే మాట మీ శరీరంలో ఉన్న పాంక్రియాస్ ఒకవేళ గనక డయాబెటిస్ ఇబ్బంది పడుతూ ఉంటే గనక మీ శరీరంలో ఉన్న పాంక్రియాస్ గ్రంథిలో, ఆమేన్, హల్లెలూయా, మరణపు ఆ యొక్క కణాలని జీవంలోకి దేవుడు మార్చగలడు. ఆమేన్, హల్లెలూయా. ఏ పరిస్థితినైనా దేవుడు మార్చగలడు. డయాలసిస్ చేసుకుంటూ ఉన్నారా? అయితే అది కిడ్నీ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే కిడ్నీస్ రెండు చెడిపోయి ఉన్నాయి. దాదాపు 80% కిడ్నీ చెడిపోయి ఉంది. ఎందుకనంటే మరణావస్థలో ఉంటా ఉంది. అయినా సరే ఇప్పుడే యేసు నామములో లెమ్ము అని ప్రభు యొక్క మాట ద్వారా ఆ రెండు కిడ్నీస్ లో ఉన్న మరణాలు యేసు నామములో జీవంలోకి మార్చబడును గాక. లివర్ కూడా మార్చబడును గాక యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామములో ఈ కార్యాలు జరుగునే గాక. ఆమేన్, హల్లెలూయా. మరి హార్ట్ అటాక్ తో ఇబ్బంది పడుతూ చాలా చాలా ఆయాసకరమైన ఉన్న ఇక హృదయాన్ని సైతము కూడా నూతనంగా చేయగలడు. అయితే పక్షవాతంతో ఇబ్బంది పడుచున్న మరి మీ యొక్క మీ యొక్క శరీరంలో కూడా ఆ యొక్క మెదడు భాగంలో ఉన్న ఆ కణాలు ఏమైతే చనిపోయాయో అక్కడ కూడా పునరుద్ధానపు శక్తి పని చేయును గాక. యేసు నామములో లెమ్ము. ఆమేన్, హల్లెలూయా. ప్రతి ఒక్క కణాలు ఇక జీవముతో ఇక లెగవాల్సిందే. ఆమేన్, యేసు నామములో లెగవాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. కాళ్ళ భాగంలో కూడా నూతనమైన శక్తి వచ్చును గాక. చేతుల్లో కూడా నూతనమైన శక్తి వచ్చును గాక. గొప్ప కార్యాలు జరుగును గాక. అయ్యా, ఈ వాక్యం చెప్తున్న సమయాల్లోనే ప్రభా నైనా మేము విశ్వసిస్తూ ఉన్నాం ప్రభా. ఆమేన్. అయా తండ్రి నైనా మరణావస్థలో ఉన్న ఇల్లు ప్రభా జీవముతో నింపబడును గాక. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుల యొక్క గుడారాల్లో ప్రభా ఆనందపు కేకలు ఉంటాయి అయ్యా. ఆమేన్, హల్లెలూయా. యేసు నామములో ప్రభా అయా నిన్న విధవరాల యొక్క తన యొక్క జీవితాన్ని యావత్తు మార్చినట్టుగా అయా మా జీవితాల్లో కూడా ఇప్పుడే ప్రభా, రేపు కాదు ఎల్లుండి కాదు ప్రభా, ఇప్పుడే మా పరిస్థితుల్ని మార్చగలిగిన దేవా ప్రభా తండ్రి నైనా పునరుద్ధానపు శక్తితో ప్రభా నైనా పాపాన్ని ప్రభా నైనా విరగొట్టే శక్తి, పునరుద్ధానపు శక్తి. ఆమేన్, హల్లెలూయా. మా ఇంటిలో ప్రభా నైనా ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని విరగొట్టే దేవా నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయా వ్యభిచారపు ములుని యేసు నామములో విరగొడతా ఉన్నాం. ఆమేన్. వ్యసనపు ములుని యేసు నామములో విరగొడతా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. రోగపు ములుని యేసు నామములో విరగొడతా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా.
మోసపూరితమైన జీవితాలను యేసు నామంలో విరగ్గొడతా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన వ్యతిరేకపు జీవితాలు, పిల్లల జీవితాల్లో వ్యతిరేకం ఉందయ్యా. ఆయన వ్యతిరేకపు రెబెలియస్ జీవితాలని యేసు నామంలో విరగ్గొడతా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. యేసు నామంలో ప్రభా నైనా అయ్యా తండ్రి నాయన మా జీవితాల మీద ఉన్న ప్రభా నైనా ప్రతి ఒక్క పావర్టీ నాయన, ప్రతి ఒక్క పేదరికము అయ్యా నైనా, ప్రతి ఒక్క ప్రభా దరిద్రత యేసు నామంలో విరగ్గొడతా ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. యేసు నామంలో ప్రభా నైనా మరణావస్థలో ఉన్న స్థితుల నుంచి అయ్యా నైనా జీవపు స్థితుల్లోకి మార్చగలిగేది నీవే. ఆమేన్. యేసు నామంలో యేసయ్య ఒక్కసారి ప్రభా నైనా ఆ యొక్క విధవరాల్ని ప్రభ దర్శించిన దేవా అయ్యా నైనా ఆ యొక్క ముఖ దర్శనం ప్రభా తండ్రి తన జీవితాన్ని మార్చివేసిందయ్యా. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య ఎంతైనా నమ్మదగిన దేవా ప్రభా తండ్రి, మీ యొక్క భయాన్ని ప్రభా నైనా అయ్యా తండ్రి ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడ చూసిన వాళ్ళందరి పట్ల అయ్యా నేను మీ యొక్క భయాన్ని నైనా తీసుకొచ్చిన దేవా. మా ఇంట్లో కూడా భయం అవసరం ప్రభా. మా ఇంట్లో కూడా మీ యందునైనా కేవలం ప్రేమ మాత్రమే కాదు ప్రభా, మా ఇంట్లో ప్రభానైనా మీ యందు భయము కూడా అవసరమే. యేసు నామములోనైనా భయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ విధేయత ఉంటుంది కదయ్యా. అయ్యా ప్రభానైనా అయ్యా నైనా మేము మీ యందు భయము ఉండాలి, మీ యందు ప్రేమ ఉండాలి ప్రభా. నేను ఎక్కడైతే భయం ఉంటుందో ప్రభా అయ్యా మాకు ప్రభ మా చుట్టూ ప్రభా నైనా ఏదైతేనైనా మీరు ఉంచారో, ఏదైతే మీ యొక్క వాక్యానుసారంగా మా జీవితాన్ని ఉంచారో ప్రభా దాని అంతవరకే మా జీవితం అయ్యా, అంతవరకే మాకు స్వతంత్రత ఉంది. కానీ మీ వాక్యానికి వెలుపలగా వెళ్ళి ప్రభా మేమేమి కూడా చేయలేమయ్యా. ప్రభా తండ్రి ఒకవేళ చేసినట్లయితే కనుక అది పాపమే కదా ప్రభా తండ్రి. ఆ పాపాలు మాకొద్దు ప్రభా, యేసు నామంలో మాకొద్దు ప్రభా. కానీ మా యొక్క కుటుంబంలోనైనా భయము కావాలి, భయము కావాలి, భయము కావాలి. యేసు నామంలో యెషయా 11 అయా తండ్రి 2వ వచనకు అనుగుణంగానైనా మీ యొక్క అయానైనా భయము మా మీద ఉండు రీతిగా ప్రార్థన చేస్తున్నాయి. ఎట్లాగే యేసు ప్రభు మీద ప్రభ మీ యొక్క భయం ఉంటూ ఉన్నదో, అలాగే ప్రభునైనా అయా దైవజనులైన ప్రభా తండ్రి అపోస్తున్న పౌలు జీవితంలో కూడా అయా మీ యందు భయం అనేది అయా ఆఖరి వరకు ప్రభా తండ్రి తన జీవితాన్ని నడిపించుకుంది ప్రభా. అలాగే తండ్రి మా జీవితాల్లో కూడా మీ యందు అయా భయము అనేది మా యొక్క కుటుంబంలో కూడా ఉండు రీతిగా ప్రభా ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. లూకా 7:16 అనుగుణంగా అందరూ భయాక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు దేవుడు తన ప్రజలను దర్శనమును గ్రహించి ఉన్నాడని దేవుని మహింపరచురి. ఆమేన్, హల్లెలూయా. అయా మీ యొక్క ముఖ దర్శనము మా జీవితాల్లో గొప్ప మహిమను చూపిస్తాయి ప్రభు. ఆమేన్, గొప్ప ఘనతను తీసుకొస్తుంది ప్రభు. మా జీవితాలు మారతాయి అయా తండ్రి. మా యొక్క కుటుంబాలని మార్చేది నీవు మాత్రమే యేసయ్యా, నీవు మాత్రమే యేసయ్యా, నీవు మాత్రమే యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. అయా తండ్రి నీవు మాత్రమే గొప్ప కార్యాలు చేయమని అడుగుచు నాయన యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో ప్రభు యొక్క వాక్య భాగము ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలని మార్చి ఉన్నారని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో యేసు పరిశుద్ధ